అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హృదయదాత్రి పార్ట్ 9తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రెస్ వాళ్ళు దేవతో మాట్లాడుతూ మీ అమ్మగారు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది ఒక రిపోర్టర్. నాకు అమ్మ లేదు. అంటే ఆవిడ కూడా చనిపోయారా? అవును, నా దృష్టిలో చచ్చిపోయింది అని అంటాడు దేవ్. ఎంత సౌమ్యంగా చెప్పినా ఆ వయసులో కసి కనిపిస్తుంది ఆ మాట చెప్పినప్పుడు. అంటే ఆ ప్రశ్న మానేసి ఇంకేమన్నా అడగండి అని లోపల కోపంగా ఉన్న పైకి సౌమ్యంగా అడుగుతాడు. సార్, మీ గురించి కొన్ని రూమర్స్ ఉన్నాయి. మీరు ప్లే బాయ్ అని. దానికి మీ సమాధానం ఏంటి సార్? మీరే అంటున్నారు కదా రూమర్స్ అని. ఇక నేను చెప్పేదేముంది? ఒకవేళ అది నిజమైనా తప్పేముంది? పర్సనల్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? ప్రొఫెషనల్గా ఏమైనా అడగాలంటే అడగండి అని అంటాడు దేవ్. సార్, మీకు పెళ్ళయిందా? ఎస్, నాకు రీసెంట్గానే పెళ్ళయింది. ఎవరు సార్ ఆ లక్కీ పర్సన్? తనకి పబ్లిసిటీ అంటే నచ్చదు, అందుకే తన పేరు ఎక్కడా చెప్పలేదు. కానీ తొందరలోనే చెబుతాను. యంగ్ బ్యాచులర్ అనుకున్న దేవాంశ్ గారికి పెళ్ళైపోయింది అని బ్రేకింగ్ న్యూస్లో అదే పనిగా చెబుతున్నారు. అది చూసి చాలామంది షాక్ అయ్యారు. టీవీ చూస్తున్న భువికి అసలు ఇన్నాళ్ళు నేను దేవుగారి ఫ్యామిలీ గురించి తెలుసుకోకుండా ఉన్నానేంటి? అసలు దేవుగారి అమ్మెందుకు దేవుగారితో ఉండడం లేదు? అప్పటికే ఆ న్యూస్ చూసి భువి ఏమడుగుతుంది ఊహించిన జానుగారు భువి కాసేపు పడుకుంటాం అని వెళ్ళిపోతారు. భువి అదే ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు. దేవుగారిని అడిగితే అనుకుంటుంది. అమ్మో, ఇంకేమన్నా ఉందా? చంపేస్తారు. ఆయన కండిషన్లో తన పర్సనల్ విషయాలు అడగకూడదని చెప్పారు కదా. మరి ఎలా తెలుస్తుంది నాకు? కిషోర్ అన్నయ్యని అడిగితే ఎస్, అదే కరెక్ట్. వీలు చూసుకొని ఒకసారి కిషోర్ అన్నయ్యని అడగాలి అనుకొని ఆలోచిస్తూ ఉండగా మొహం ముందు చిటికలు వేసిన సౌండ్ వస్తుంది. ఉలిక్కి పడి చూస్తుంది భూమి. ఎదురుగా దేవుంటాడు. మీరు వచ్చి ఎంతసేపు అయింది? హే, ఏమైంది నీకు? రాత్రి నుంచి ఊరికనే ఉలిక్కి పడ్డం, లేదంటే ఆలోచిస్తూ ఉండడం అని అడుగుతాడు దేవ్. అదేం లేదు దేవ్ గారు, అలా సడన్గా మొహం మీద చిటికలు వేస్తే ఎవరైనా ఉలిక్కి పడతారు. ఆహా, మరి నాకు తెలియదు కదా ఆ విషయం, అందుకే వేశాను. లంచ్ చేస్తారా దేవ్ గారు? పెడితే తింటాను ధాత్రి గారు. దేవ్ వైపు చిరుకోపంగా చూస్తుంది. ఏంటి అని కళ్ళెగరేస్తాడు. నన్ను గారు అని అనొద్దు అంటూ అన్నం వడ్డిస్తుంది దేవుకి. మరి నువ్వంటున్నావు కదా, మళ్ళీ నేను అనకపోతే మీకు కోపాలు వస్తాయేమో. నాకెందుకు కోపం వస్తుంది? నేనంటే మీరు నా భర్త, అందుకే అలా పిలుస్తాను. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. రెస్పెక్ట్ మనం చేసే పనుల్లో ఉంటే చాలు, పిలుపులో అక్కర్లేదు. దేవ్ అని పిలువు చాలు. నా వల్ల కాదండి. అవుతుంది, నేను చెప్పింది ఏదైనా చేయాలి అని రూల్ ఉంది కదా అంటాడు దేవ్. ప్లీజ్, ఇప్పుడిప్పుడంటే కష్టమండి, నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను. అన్నిటికీ టైం కావాలని అలా ఎన్ని రోజులు టైం తీసుకుంటారు మేడం? ఎక్కువ రోజులు పట్టదులేండి. ఇలాగే మీ మాటలతో నన్ను మీ వశం చేసుకుంటున్నారు అని గొనుక్కుంటూ ఉంటుంది. దేవ్ తినడం అయిపోయాక ఆఫీస్కి వెళ్తూ, నువ్వు దేని గురించి ఇందాక ఆలోచిస్తున్నావు నాకు తెలుసు. టీవీలో నేను చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తున్నావు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని తెలుసుకోవాలి అని ప్రయత్నం చెయ్యకు ధాత్రి. చెప్పాల్సిన టైం అవసరం వస్తే నేనే చెబుతాను. ఎవరిని అడిగి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయకు. ముఖ్యంగా నాని వాళ్ళ దగ్గర ఈ విషయం ఎత్తకు. గతం గుర్తొస్తే వాళ్ళు బాధపడతారు, అర్థమైందా అని అడుగుతాడు దేవ్. హా, అనవసరంగా తెలుసుకోవాలని నాకు కోపం తెప్పించుకు ధాత్రి, అది మన ఇద్దరికీ అంత మంచిది కాదు అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు దేవ్. బాబోయ్, నా మనసులో ఉన్నది ఎలా తెలిసిపోతుంది ఈయనకి? కిషోర్ అన్నయ్యని అడిగినా చెప్పరు, ఆయనే చెప్తానన్నారు కదా, ఇంకెందుకు, అప్పుడే తెలుస్తుంది అని రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలుతుంది.
దేవ్ గారిని. ఆఫీస్కి వస్తానని అడగాలి. ఏమంటారో. ఇలా ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది అనుకొని ల్యాప్టాప్ తీసి వీడియోలు పెట్టుకొని చూస్తూ టైం గడిపేస్తుంది. కెనడా. టీవీలో వస్తున్న న్యూస్ చూసి ధీరజ్ నవ్వుతుంటే, ఏంట్రా, మీ నాన్న శత్రువుగా చూస్తున్నాడు. మీ కంపెనీ మొత్తం అతనొచ్చి డౌన్ చేశాడు. అయినా నీకు అతనంటే కోపం రావడం లేదు అని అడుగుతాడు వంశీ. తప్పేముంది? కష్టపడ్డాడు, సాధించాడు, అందుకు మెచ్చుకోవాలి. కానీ కోపం ఎందుకు పెంచుకోవాలి? బిజినెస్ అన్నాక పోటీ ఉంటుంది. అతను కష్టపడుతున్నాడు, విజయాలు పొందుతున్నాడు. మా నాన్న కష్టపడడం మానేసి ఎప్పుడు వాడిని ఎలా దెబ్బతీయాలి, వీడిని ఎలా దెబ్బతీయాలని చూస్తాడు. అందుకే డౌన్ అయిపోయాడు అని ధీరజ్ అంటాడు. నువ్వు నాకు అర్థం కావు అని అంటాడు వంశీ. ఇప్పుడు నీకు నేను అర్థం కాకపోయినా పర్లేదు, కానీ పడుకో. ఇప్పటిదాకా టీవీ పెట్టి వాయించావు అని ధీరజ్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. వంశీ కూడా వెళ్ళి పడుకుంటాడు. రూమ్లోకి వెళ్ళిన ధీరజ్, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు మిస్టర్. నీ కష్టానికి ప్రతిఫలం లభించింది. ఇంకా నేను చేయాల్సిన పని కూడా ఉంది. ఇండియా వచ్చాక ఈసారి ముందు చేయాల్సింది అదే అనుకొని పడుకుంటాడు ధీరజ్. ఆఫీస్లో దేవ్ మీటింగ్ పెట్టి స్టాఫ్ అందరినీ ఉద్దేశించి మాట్లాడతాడు. ఇప్పటి వరకు మీ అందరూ ఎలా అయితే వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చేశారో ఇక మీదట కూడా అలాగే చేయాలి. ఎవరు ఎక్కడ అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎక్కడ ఎవ్వరు మిస్టేక్ చేయడానికి వీల్లేదు. ఎవరి వల్లైనా ఏదైనా మిస్టేక్ జరిగితే నేను ఊరుకోను. అలాగే మన కంపెనీ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉంది అని సంతోషపడడం కంటే ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. మీ అందరి శాలరీస్ ఇంక్రీజ్ చేస్తున్నాను. కష్టపడే ఎంప్లాయీస్కి గుర్తింపు ఎలాగూ ఉంటుంది. నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని వర్క్ చేయండి అని చెబుతాడు దేవ్. థ్యాంక్ యూ సార్ అని అంటారు. సార్, ఒక స్మాల్ క్వశ్చన్ అని నెమ్మదిగా ఎంప్లాయీస్ అడుగుతారు. ఎస్ అంటాడు దేవ్. అది ఇందాక న్యూస్లో వచ్చింది అంటే మీకు పెళ్ళయింది అని చెప్పారు కదా సార్, అది నిజమేనా అని భయపడుతూనే అడుగుతారు. అలాంటి విషయాలు ఎవరైనా అబద్ధం చెప్తారా? అంటే మరి మరి నేను ఎక్కువ మందికి చెప్పలేదు. నా పెళ్ళికి మన మేనేజర్ వచ్చారు, మీకు చెప్పలేదా అని అంటూ, ఓకే గైస్, ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటాడు దేవ్. ఓకే సార్ అని అందరూ వెళ్ళిపోతారు. సార్, మీరు నా గురించి చెప్పారేంటి సార్? ఇప్పుడు నేను బయటికి వెళ్తే మేడం ఎవరని అడుగుతారు. ఏం చెప్పాలి సార్ అని మేనేజర్ అంటాడు. నిజం చెప్పు సుబ్రహ్మణ్యం. సార్, నిజమేనా? మీరేమంటారా అని చెప్పలేదు సార్. ఇన్నాళ్ళు మీరు ఆఫీస్లో అనౌన్స్ చేయలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు అడిగితే చెప్పొచ్చు కదా సార్ అని మళ్ళీ అడుగుతాడు. నీకు ఒకసారి చెప్తేది అర్థం కాదు కదా సుబ్రహ్మణ్యం అని అంటాడు దేవ్. సారీ సార్ అని బయటికి వెళ్ళిపోతాడు అతను. ఇప్పుడు భువి పేరు తెలిస్తే వీళ్ళందరి రియాక్షన్ ఎలా ఉంటుందంటావు దేవ్ అని కిషోర్ అడుగుతాడు. చాలామంది కుళ్ళుకుంటారు, పైగా డబ్బు కోసం చేసుకొని ఉంటుందని అనుకుంటారు. కొంతమంది మాత్రం ఆశ్చర్యపోతారు, కొంతమంది ఆనందపడతారు అని అంటాడు దేవ్. మేనేజర్ బయటకు వచ్చేదాకా ఎంప్లాయీస్ అందరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. అది చూసి మేనేజర్ గుటకలు మింగుతూ చచ్చాను అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. సుబ్బు సార్, మా విషయాలైతే అన్నీ అడిగి మరీ తెలుసుకుంటారు. సార్ పెళ్ళికి కూడా వెళ్ళి కనీసం మాకు చెప్పలేదు కదా అని గుర్రుగా అడుగుతారు అందరూ. సార్ చెప్తారనుకున్నాను, ఆయన చెప్పకుండా నేను చెప్తే బాగోదు కదా, అందుకే చెప్పలేదు. పైగా సార్ సంగతి మీ అందరికీ బాగా తెలుసు కదా, పర్సనల్ విషయాలు మాట్లాడితే ఊరుకోరు అని అంటాడు సుబ్రహ్మణ్యం. ఓకే, వదిలేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, సార్ వైఫ్ ఎవరు అని అడుగుతారు. చెబితే మీరందరూ షాక్ అవుతారు. ముందు చెప్పండి సార్, షాక్ అవ్వాలో లేదో మేం చూసుకుంటాం. మేనేజర్ సుబ్రహ్మణ్యం దేవ్ వైఫ్ భువిజ అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి, భువిజానే దేవ్ సార్ పెళ్లి చేసుకున్నారా అని అడుగుతారు. అవును, భువిజనే దేవ్ సార్ వైఫ్. వాళ్ళ పెళ్ళై 15 రోజులైంది. ఇంకా డౌట్ తీరితే
మీది, నన్ను వెళ్ళనివ్వండి అని అంటారు. ఉండండి సార్, ఇంకో డౌట్ ఉంది. ఇద్దరిది లవ్ మ్యారేజ్నా అని అడుగుతారు. ఏమో, నాకవేమీ తెలీదు సార్. నా పెళ్ళని ఆహ్వానించారు, వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళి పెళ్లిలో భువిజాన్ని చూసే వరకు నాకు పెళ్లి కూతురు ఎవరని కూడా తెలీదు. చాలా, నన్ను వదిలేయండి ఇంకా అంటాడు. ఇంకో లాస్ట్ క్వశ్చన్. ఏంటి? భువిజ రిజైన్ చేసిందా జాబ్కి? లేదు, భువిజ లీవ్లో ఉంది. అయినా ఇది ఇప్పుడు ఆవిడ కంపెనీ, ఆవిడకి జాబ్తో పనేముంది? హో, ఊరికినే అడిగాం. కల్పన ఎలాగో రిజైన్ చేసింది కదా, భువిజ కూడా చేసిందా అని డౌట్ వచ్చి అడిగాం సార్. ఇంకా మీరు వెళ్ళండి అని అంటారు. మంచిది అని అక్కడి నుంచి సుబ్రహ్మణ్యం వెళ్ళిపోతాడు. భువిజ సైలెంట్గా ఉంటూ దేవ్ సార్నే పట్టేసింది కదా, అదృష్టం అంటే అలా ఉండాలి. తంతే బూరెల గంపలో పడ్డట్టు వెళ్ళి దేవ్ సార్ వల్ల పడింది. ఎప్పుడు దేవ్ సార్ గురించి మనం ఏం మాట్లాడినా అసలు ఏమీ మాట్లాడేది కాదు, నవ్వి ఊరుకునేది. ఇప్పుడు ఏకంగా దేవ్ సార్ వైఫ్ అయ్యింది. అయినా దేవ్ సార్ గురించి తెలిసి కూడా పెళ్ళి ఎలా చేసుకుంది? ఏముంది, డబ్బమ్మా. ఇంత ఆస్తి అందం ఉన్నవాడు ఎక్కడ దొరుకుతాడు? దేవ్ సార్ ఎక్కడ తిరిగితే తనకేమి, హాయిగా రాణిలా ఇంట్లో ఆధిపత్యం ఉంటుంది, భార్య అనే హోదా ఉంటుంది. ఎవరు వదులుకుంటారు అవకాశం వస్తే అని మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరితో ఒకరు. అసలు దేవ్ సార్ గురించి మనం అనుకుంటున్నాం కానీ ఎప్పుడన్నా అమ్మాయిలతో ఆయన్ని చూసామా? లేదు కదా. పోనీ మనతో ఎప్పుడన్నా తప్పుగా దేవ్ సార్ ప్రవర్తించారు అంటే లేదు. మరి భువి చేసుకుంటే తప్పేంటి? తను పెళ్లి చేసుకుంది, ఇంకా అందులో అనుమానాలేంటి అని కొందరు అంటారు. అదే కదా, ఎప్పుడు కనీసం సార్తో మాట్లాడింది కూడా లేదు భువి. తన పని తాను చేసుకొని వెళ్ళేది. ఎందుకు తన గురించి మాట్లాడుతున్నారు? అసలు పెళ్ళి ఎలా జరిగిందో తెలియకుండా మాట్లాడడం తప్పు అని కొంతమంది అంటారు. ఏంటి డిస్కషన్ అని అంటూ అప్పుడే దేవ్ బయటికి వస్తాడు. నథింగ్ సార్ అని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లిజన్, మా పెళ్ళి ఎలా అయిందని కదా మీ అందరి అనుమానం. భువి నన్ను ఒళ్ళో వేసుకుందని ఏదో అంటున్నారు. భువి నన్ను ఒళ్ళో వేసుకోలేదు. నేను భువిని పెళ్ళికి ఒప్పించి చేసుకున్నాను. ఇక నుంచి తను మీకు మేడం, అది గుర్తుపెట్టుకొని తన గురించి మాట్లాడండి. తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోను, మైండ్ ఇట్ అని దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భువి గురించి ఇక్కడ అందరికీ తెలుసు. ఎలా అలా తన గురించి తప్పుగా మాట్లాడతారు? దేవుకి భువి అంటే ఇష్టం, అందుకే పెళ్లి కొప్పించి చేసుకున్నాడు. భువి వచ్చినప్పుడు ఎవరన్నా తన దగ్గర తప్పుగా మాట్లాడితే దేవ్ సార్ కోపానికి మీరందరూ బలవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి కిషోర్ వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ సైలెంట్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. భువి గార్డెన్లో మొక్కలు నాటిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది. చూడడానికి పోష్గా ఉంటుంది. కారు దిగి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్తుంటే ఎవరు కావాలి అని భువి ఆపుతుంది. కథ కొనసాగుతుంది. మరి వచ్చిన అమ్మాయి ఎవరు? దేవ్ వాళ్ళ అమ్మని ఎందుకు చచ్చిపోయింది అని చెప్పాడు? అసలు ఎవరావిడ? ఉందా, చనిపోయిందా? తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.